రైట్ పితా పుత్ర పవిత్రాత్మ నామమునా తీర్థం ఇచ్చి ఆశీర్వదింపమని అన్నారు. ఒకరిక్కడ ఒకరక్కడ ఒకరిక్కడ. నేను ఎక్కడ అంటే పైన ఒక పెద్ద నిచ్చెన వేశారు. పైకి ఎక్కాలి. ఎట్లా? ఈ వస్త్రాలతో పైకి ఎక్కాలి. ప్రకాశ్ రావు వైపు చూశాను. ఏంటి నాకు ఇది ఇచ్చారు అని. నువ్వు ఎక్కుతావులో ఎక్కువ అన్నారు. నేను ఎక్కాను. పైకి ఎక్కిన తర్వాత ఆ పైన నాతో ఎవరు వచ్చారు. పైన ఎక్కిన తర్వాత కొంచెం తూలేను. అట్లా కింద ఉండేవాళ్ళు ఆందోళన పడి ఆహా అన్నారు. పడబోయాను. కానీ జోజప్ప గారు పడనివ్వలేదు. ఇది మనందరికీ జరుగుతుంది. ఆయన మనల్ని పడనివ్వడు. మన జీవితంలో పడనివ్వడు. ఏ విషయమైనా కానీ. ఎందుకంటే ఆయన మనం సంరక్షిస్తాం. అందుకే నేను చెప్పినట్టు గ్రామ హృదయ భాగంలో మనము ఆయన స్వరూపాన్ని ప్రతిష్ఠ చేసుకొని మనం ప్రార్థన చేసుకొని సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించండి. మన యొక్క ఈ వారి సభ యొక్క ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించి మీ సృష్టి అందరూ నేను స్థుతించడం యుక్తము. ఏదైనా మీ కుమారుడు మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావముల సమస్తములకు నీకు నిత్యాత్మగా రూపొందించిన గాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మ గారితోనూ
నిత్యానందమున పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడు వారు ధన్యుడు. ప్రభువా, మీరు నా ఇందు ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను. అయినను మీరు ఒక్క మాట పలికినా ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటును మీకు కృతజ్ఞతావందనములు చెల్లించట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఏలైనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరునిగా నీవు దయచేసిదివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనితే కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాస పాత్రుడును వివేక మీతో ఉండునుగాక. దయామయైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుడి శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవుని తోడి మానవ ప్రేమతో సేవించి ఆయన అద్భుత దీవెనలు పొందుదురుగాక. క్రీస్తు మరణం ద్వారా శాశ్వత మరణం నుండి విముక్తులైతే నమ్ముచున్న మీరు కూడా ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవను పొందుదురుగాక. తన దాన్ని తగ్గించుకున్న ప్రభుని మరియు యోసేపుని ఆదర్శమును అనుసరించచ్చు మీరు కూడా వారి ఉత్థానంలో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. ఈరోజు పునీత జోజప్ప గారి మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. పునీత జోజప్ప గారు కడప మేత్తరసనానికి వారు పాలక పునీతులు. అలాగే మరియాపురం గ్రామ ప్రజలు చాలా పూర్వం నుండి ఈ పండుగను కొనియాడుతారు. ఇక్కడ చక్కని మంటపాన్ని నిర్మించుకున్నారు. వారు 9 రోజులుగా నవదిన జపాలు చెబుతూ ఈరోజు మహోత్సవాన్ని కొనియాడారు. అది వారి భక్తిని మనకు చూపుతూ ఉంది. ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు చాలా పూర్వం నుండి క్రైస్తవ మతాన్ని స్వీకరించి చాలా భక్తితో ఉన్నటువంటి మంచి క్రైస్తవులు. మరి ఈరోజు వారు చేసినటువంటి ఈ పండుగ చాలా అద్భుతంగా ఉంది. చాలామంది ప్రజలు వచ్చారు.
అందులో ఈరోజు ఉగాది కూడా కాబట్టి చాలామంది ప్రజలు ఈ పండుగకు రావడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని జోజప్ప గారు ఈ ప్రజలందరినీ ఆశీర్వదించాలని, గ్రామాన్ని సంరక్షించాలని మనసారా కోరుకుంటున్నాము. అలాగే మేత్రాసనాన్ని ఆశీర్వదించి ప్రతి ఒక్క గురువును విశ్వాసిని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ మీ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు శుభాభివందనం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.